వందే భారత్ ట్రైన్స్ ఇది ఇప్పుడు ఒక కొత్త టాపిక్. ఈ ఇయర్ బడ్జెట్లో కూడా దేశానికి 400 కొత్త వందే భారత్ ట్రైన్స్ రానున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇప్పటికీ ఫుల్గా 2 వందే భారత్ ట్రైన్లు నడుస్తున్నాయి. ఒకటి ఢిల్లీ టు వారణాసి, రెండోది ఢిల్లీ టు కాట్రా. వందే భారత్ ట్రైన్ అనేది సెమీ హై స్పీడ్ ట్రైన్ అన్నమాట. మనం పూర్తి స్థాయిలో హై స్పీడ్ ట్రైన్స్ కాకుండా ఇది సెమీ హై స్పీడ్ ట్రైన్ అనొచ్చు. దీని మ్యాక్సిమం కెపాసిటీ 180 km/h. అయితే ఈ మధ్య వందే భారత్ ట్రైన్ ఒక కొత్త ఫీట్ని అచీవ్ చేసింది. అహ్మదాబాద్ ముంబై ఈ రూట్లో 3rd వందే భారత్ ట్రైన్ 100 km స్పీడ్ రీచ్ అవ్వడానికి కేవలం 52 సెకండ్లే తీసుకుంది. అంటే ట్రైన్ స్టార్ట్ అయ్యాక స్పీడ్ రీచ్ అవ్వడానికి 52 సెకండ్స్లో రీచ్ అయిపోయింది అనమాట. జాపనీస్ టెక్నాలజీలో ఉన్న బుల్లెట్ ట్రైన్స్ అయితే 55 సెకండ్స్లో 100 km స్పీడ్ని రీచ్ అవుతాయి ట్రైన్ స్టార్ట్ అయిన తర్వాత. అంటే బుల్లెట్ ట్రైన్ కన్నా ఫాస్ట్గా మనం స్పీడ్ని రీచ్ అయ్యామన్నమాట. ఇది ఒక అద్భుతం అని చెప్పొచ్చు. దీనికి సంబంధించి రైల్వే అధికారులు ఏమంటున్నారు తెలుసా? 180 km/h స్పీడ్ ట్రైన్ వెళ్తూ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ షేక్ అవ్వకుండా ఉంది, కానీ ఈ అంశం మాత్రం ప్రపంచాన్ని షేక్ చేసింది అని చెప్పి. అంటే భారతదేశం అంతటి టెక్నాలజీని తీసుకొచ్చింది. దాదాపు 50,000 కోట్ల ఖర్చుతో, అంటే ఒక్కొక్క ట్రైన్ 106 కోట్లతో 400 వందే భారత్ ఎక్స్ప్రెస్లు 2025 కల్లా రానున్నాయి. వచ్చే సంవత్సరంలో దాదాపు 25 వందే భారత్ ఎక్స్ప్రెస్లు దేశంలో తయారు కానున్నాయన్నమాట. సో వందే భారత్ ఎక్స్ప్రెస్ ఇంత స్పీడ్ వల్ల మనకి లాభం ఏంటి తెలుసా? ట్రావెలింగ్ టైం తగ్గిపోద్ది. 8 hours ట్రావెల్ చేసే ట్రైన్ జర్నీ 5.5 hours వెళ్ళిపోవచ్చు అనమాట. అలానే వందే భారత్ ఎక్స్ప్రెస్లో చాలా కొత్త టెక్నాలజీస్ కూడా తీసుకొచ్చారు. ఫైర్ సెన్సర్స్ కానీ, CCTV కెమెరాస్ కానీ, 3 hour బ్యాటరీ బ్యాకప్ కానీ, GPS సిస్టమ్స్ కానీ, ఎయిర్ ప్యూరిఫికేషన్ సిస్టమ్ కానీ, ఎయిర్ ఫిల్టర్స్ కానీ, అంటే దానివల్ల బ్యాక్టీరియా జర్మ్స్ అని రాకుండా ఇవన్నీ కూడా తీసుకొచ్చారు. దాంతోపాటు వైఫై, 32 inches LCD టీవీస్ కానీ, ఎనర్జీ ఎఫిషియెంట్ ఏసీస్ కానీ, డస్ట్ ఫ్రీ ఎయిర్ కూలింగ్ సిస్టమ్ కానీ, ఇలా రకరకాలు తీసుకొచ్చారనమాట. సో వందే భారత్ ట్రైన్ స్పెషాలిటీ ఏంటంటే దే ఆర్ సెల్ఫ్ ప్రొపెల్డ్ ఇంజన్లెస్ ట్రైన్ సెట్స్. అనమాట వందే భారత్ ట్రైన్స్. జనరల్గా 180 km/h స్పీడ్ అన్నా యావరేజ్ అవి 160 km నడుస్తున్న ట్రైన్స్ 160 km/h వెళ్తున్నాయి. అండ్ వందే భారత్ ఎక్స్ప్రెస్ అనేవి భారతదేశంలో 15 February 2019 సంవత్సరంలో లాంచ్ అయ్యాయన్నమాట. సో ఇట్లాంటి కొత్త టెక్నాలజీస్ రైల్వేస్లో రావడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది, ముఖ్యంగా ఇండియన్ రైల్వేస్లో. ఎందుకంటే ఇండియన్ రైల్వేస్ మీద ఒక నెగిటివ్ స్టేట్మెంట్ ఉంది. మన రైల్వే సిస్టమ్స్ అన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసి వెళ్ళినాయి, దానిలో కొత్త టెక్నాలజీస్ రావట్లేదు, అడ్వాన్స్మెంట్స్ రావట్లేదు. కానీ చూస్తే మాత్రం మనం ఆశ్చర్యపోవాల్సిందే. వందే భారత్ ఎక్స్ప్రెస్ చేసిన ఫీట్ అంటే 100 km స్పీడ్ రీచ్ అవ్వడానికి 52 seconds అనమాట. అంటే ఆ స్పీడ్లో ట్రైన్ స్టార్ట్ అవ్వగానే 52 secondsకే రీచ్ అయిపోయింది. అది గొప్ప విషయం. అయితే రైల్వే శాఖకు సంబంధించి, రైల్వే ప్రొటెక్షన్ సంబంధించి ఈ మధ్య కొన్ని న్యూస్ చాలా వస్తుంది. ఒకటి ప్రాజెక్ట్ కవచ్ అనేది ఇప్పుడు చాలా ఫేమస్ అయింది. అది దాని బడ్జెటే దాదాపు 2,000 కోట్ల పైన ఉంది. ఈ కవచ్ ప్రాజెక్ట్లో ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్, అంటే ట్రైన్స్ కొల్యూడ్ అవ్వకుండా, ఎదురెదురు వచ్చిన ట్రైన్స్ కొల్యూడ్ అవ్వకుండా ఒక ప్రొటెక్షన్ సిస్టమ్ అనమాట ప్రాజెక్ట్ కావచ్చు. దాంతోపాటు లింక్ హాఫ్మెన్ బష్ టెక్నాలజీ అని చెప్పి LHB టెక్నాలజీ అంటాం. ఇవేంటంటే ఒక ట్రైన్ యాక్సిడెంట్ అయినప్పుడు వెనకాల ఉన్న బోగీలు ఎగిరి పడుతూ ఉంటాయి అన్నమాట. అలా కాకుండా యాంటీ టెలిస్కోప్ టెక్నాలజీ అని కూడా అంటారు. వెనకాల ఉన్న బోగీలు, ఒక ట్రైన్ యాక్సిడెంట్ ట్రైన్ ఏమైనా ప్రాబ్లం వచ్చినా వెనకాల ఉన్న బోగీలు ఆ ట్రైన్ ట్రాక్కే అతుక్కుని ఉండేటట్టు టెక్నాలజీ అనమాట. దీనివల్ల చాలా మరణాలు తగ్గించవచ్చు, లాసెస్ కూడా తగ్గించవచ్చు అనమాట. సో ఇలా చాలా కొత్త ట్రైన్స్ మనకి రాబోతున్నాయి వందే భారత్లో. దాంతోపాటు PM మోడీ గారు ఈ September 30న ఈ థర్డ్ ట్రైన్ వందే భారత్ ట్రైన్ అహ్మదాబాద్ టు ముంబై లాంచ్ అయినున్నారు. ఓవరాల్గా ఇండియన్ రైల్వేస్కి ఇది ఒక వాటర్ షెడ్ మూమెంట్ అని చెప్పొచ్చు.